గురువు గురించి రామకృష్ణుడు ఎలా డిఫైన్ చేశాడంటే తత్వజ్ఞానం గలవాడే సద్గురువు, తత్వజ్ఞానం గలవాడే బోధగురువు, తత్వజ్ఞానం లేని వాడు బోధించినా అది బాధగురువు వాడని ఇలా డిఫైన్ చేశాడు రామకృష్ణుడు. సర్వాంతర్యామైన భగవంతుడే తన భక్తుల పట్ల జాలితో అంటే భక్తుడు కూడా రూపం ధరించి వస్తాడు భక్తుల కోసం, భక్తుడితో మాట్లాడుతూ ఉంటాడు, భక్తుడికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తూ ఉంటాడు, ఆ గురు రూపంలో వస్తాడు సాక్షాత్. అంటే వాడికి లోపల వాడే ఉంటాడు, పైన వాడే ఉంటాడు. ఆత్మే గురువుగా వస్తాడు. బయట ఉన్న గురువు నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, బయట ఉన్న గురువు నీకు శిక్షణ ఇస్తూ ఉంటాడు, లోపల ఉన్న గురువు లోపల లాక్కుంటూ ఉంటాడు. బయట ఉన్న గురువు నీ మనస్సును అంతర్ముఖం బాహ్యముఖం కాకుండా అంతర్ముఖం చేయడానికి చూస్తాడు. లోపల ఉన్న గురువు నీ మనస్సును లోపల గుంజుకుంటాడు.